వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురంలో గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పట్టణంలో అగ్రహారం నందు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై స్థానికులు రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని త్వరలోనే దోషులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిరసనకారులకు తెలియజేశారు. పిఠాపురం ఇన్ఛార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో స్థానికులు నిరసనను విరమించి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహం ధ్వంసం చేయడంపై సిపిఎం నాయకులు ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వం ప్రతి విగ్రహం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్ డీటెయిల్స్, టవర్ డంపులు, అలాగే మీకు తెలియదు ఏం కాదు. మీరు అన్ని కేసుల్లోని ఇన్వెస్టిగేషన్ ఎంత అలా కాదు, సైంటిఫిక్ కూడా ప్రూవ్ చేయాలి. ఆడ మనం కఠినంగా శిక్షించాలన్నప్పుడు కొంచెం ఎక్కువ సాక్షి అంటే దాన్ని బట్టి మీకు అంటే ప్రతి ఇష్యూలోనే కూడా మీరు ఉంటారు కాబట్టి మీకు ప్రతిదీ ఎంత ఇప్పుడు నేను చేశానని చెప్పి అది వచ్చేది కదా. కానీ తెల్లారి ఎప్పుడు కొప్పుదాన్ని ఎందుకు దాన్ని మనం రకరకాల మాత్రం మీరు పట్టు లేదుగా మాకు అర్థం రేపు పొద్దున మీరు పట్టు లేని పక్షంలో మా నాయకులు మీరు ఏదో కన్విన్స్ చేసుకునే విషయంలో కూడా మా నాయకులు పట్టించుకోకపోయినా ఈరోజు పిఠాపురం అగ్రహారం దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరో తెలియని దుండగులు ఆయన ముఖాన్ని చిత్రం చేయడం జరిగింది. దీన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఇలాగ 2-3 సార్లు సంఘటన జరగడం జరిగింది. ఇది ఎక్కడ జరిగినా సరే మేము సిపిఎం పార్టీగా ఖండిస్తాం. ముఖ్యంగా ఎవరైతే ఈ దుశ్చర్యలు పాల్పడతారో వాళ్ళే ప్రభుత్వ యంత్రాంగం పరిశీలించి వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అంబేద్కర్ విగ్రహం ఎక్కడైతే ఉన్నదో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన అగ్రహారం ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొద్దిగా డ్యామేజ్ చేయడం జరిగింది. దాని మీద మన అగ్రహారం యువకులు కొంచెం వాళ్ళ నిరసన తెలియజేశారు. ఈ చర్యకి పాల్పడినందుకు మేము దర్యాప్తు చేసి ముద్దాయిల్ని వెంటనే పట్టుకుని వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేయడంతో వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని ముగించారు. వెంటనే దర్యాప్తు చేపట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము హామీ ఇవ్వటం జరిగింది. అంటే సార్ రకరకాల దర్యాప్తు అనేది రకరకాల కోణాల్లో ఉంటుంది. టెక్నికల్గా ఉంటుంది, ప్రత్యక్ష సాక్షులు ఉంటారు, రకరకాల యాంగిల్లో జరుగుతుంది. అన్నీ కోఆర్డినేట్ చేసుకుని మనం నిజమైన నిందితుని మనం గుర్తించడం జరుగుతుంది సార్.